సో, మనకైతే ఇంట్రో చెప్పే టైం గూడా లేదనమాట. సో, అందుకని డైరెక్ట్ రివ్యూ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేయండి. వీడియో స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చెయ్యి మామ ఫస్ట్. సబ్స్క్రైబ్ చెయి. పర్లా నేను వెయిట్ చేస్తా. సబ్స్క్రైబ్ చెయి. లైక్ కొట్టు. సబ్స్క్రైబ్ చెయి. సబ్స్క్రైబ్. లైక్ కొట్టు. పర్లా. నేను ఒక నిమిషం వెయిట్ చేస్తాలే. కొట్టేసిన తర్వాత వీడియో చెయి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ అయితే మనం జటాధర మూవీ రివ్యూ అయితే చేసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు ఈ రివ్యూ అయిపోయిన తర్వాత అది కూడా చెక్ చేయండి, ఛానల్లో ఉండిద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఆ, ఇప్పుడు ఏంటంటే మనం గర్ల్ ఫ్రెండ్ మూవీకి అయితే వెళ్ళి వస్తున్నాం అనమాట. గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు రష్మిక గారి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్, ఒక ఎలా అంటే 22 years డాడీ కేర్లో పెరిగిన అమ్మాయి చాలా రోజుల నుంచి ఫోర్స్ చేసి నేను చదువుకోవాలి, అప్పర్ స్టడీస్ చేయాలి, లైక్ పీజీలోనే ఉంటాను ఇలా అని చెప్పి అలా ఒప్పించుకొని వచ్చిన అమ్మాయి తన కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక రిలేషన్లోకి వెళ్తే అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అది స్టోరీ అనమాట, ప్లాట్. సో ఇంకా వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే కనుక ఇదైతే మనకి రాహుల్ గారు డైరెక్ట్ చేశారు. రాహుల్ తెలుసు కదా, చెన్మయ్ వాళ్ళ హస్బెండ్. అదే రాహుల్ అయితే డైరెక్ట్ చేశారనమాట. హీరో వచ్చేసి దసరా మూవీలో సైడ్ క్యారెక్టర్ ఉంటారు కదా, నాని ఫ్రెండ్ చనిపోతాడు, సూర్య సంథింగ్ ఏదో ఉంటుంది పేరు, ఆయన అనమాట. హీరోయిన్ మనకి తెలుసు రష్మిక గారు. వీళ్ళిద్దరు మెయిన్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా అంతేం కనిపించవు. ఇంకో హీరోయిన్ ఏమో అను ఇమాన్యుల్. మనకి మీరు చూస్తే కనుక ట్రైలర్లో చూపించడం ఏంటంటే అను ఇమాన్యుల్ అండ్ రష్మిక మందాన ఇద్దరితో రిలేషన్షిప్లో ఉన్నట్టు చూపిస్తారనమాట హీరోని. కానీ ఏం జరిగిద్ది ఏంటనేది మీకు సినిమా చూసినప్పుడు అర్థమైద్ది. ఏంటంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చూపిస్తా అని చెప్పారు, కానీ నాకు అంత డిఫరెంట్గా ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోర్ కొట్టేసింది. ఏంటంటే మనం రొటీన్గా చూసే స్టోరీస్ లాగే అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదనమాట స్టోరీ, లవ్ స్టోరీ. లైక్ మొత్తం ఏం చూపించారంటే ఎంత టాక్సిక్ ఉంటారు మెన్ రిలేషన్షిప్స్లో, కానీ బయటకు పడరు. ఎలా అంటే ఇప్పుడు నిన్ను కొడితేనే హామ్ చేసినట్టు, నిన్ను తిడితేనే హామ్ చేసినట్టు కాదు కదా. మన ఇన్సెక్యూరిటీస్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఇంకా ప్రెషర్ పెట్టడం, ఇంకా మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం దాన్ని ఆపేయడం, అలాంటి వాటిని కూడా టాక్సిక్కే అంటారు నాకు తెలిసినంత వరకు. మనం ఎలా అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నాము అంటే చాలా ఫ్రీడమ్ ఉండాలి ఫస్ట్. లైక్ నువ్వు ఏదైనా తనతో షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ అయితే ఉండాలి. సో అలాంటివి లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అదంతా అయితే చూపించడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోరింగ్గా అనిపిస్తుంది, అంతేం అనిపించదు. సెకండ్ హాఫ్ ఏమన్నా ఇంటెన్స్గా ఉండిద్ది అనుకునే టైంకి అక్కడ కూడా జస్టిఫికేషన్ చేయలేకపోయారనమాట సినిమాకి. లైక్ మెన్ ఎలా ఉంటారు చూపించారు, కొంతవరకు చూపించగలిగారు, కానీ అదంతా బోరింగ్గా అయిపోయింది సినిమా. ఇంట్రెస్ట్గా లేదనమాట. ఏదైతే రష్మిక గారు యాక్టింగ్ ఉందో అదంతా చాలా పిక్చర్ పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగా చేశారు. తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా నెయిల్డ్ చేసింది. తను మాత్రం తన క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. అండ్ మనం హీరో గారిని చూస్తే కనుక తన ఒరిజినల్ క్యారెక్టర్ మర్చిపోతారు అందరూ. తను మాత్రం అంతలాగా యాక్ట్ అయిపోయాడు అనమాట క్యారెక్టర్కి. నిజంగానే ఏంట్రా బాబు వీడు ఇలా చేస్తున్నాడు ఏంటి అని అంత ఇది వచ్చింది చూసిన కొద్దీ. కానీ స్టోరీకి కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో టోటల్ ఓవరాల్గా ఏం చూపించాలి అనుకున్నారంటే ఎలా ఉంటారు అబ్బాయిలు రిలేషన్షిప్స్లో, కానీ ఏది బయటికి రాదు, మంచిగా సరౌండింగ్స్ ఉంటే ఎలా ఉండిద్ది, అమ్మాయి తనంతట తనే చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలా చూపిద్దామని ట్రై చేశారు. కానీ కొంతవరకే వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. అంత అంటే స్టోరీ ఇంట్రెస్టింగ్గా లేదనమాట. ఇంకా ఏమన్నా చేయొచ్చు, ఇంకా ఏదో చేయొచ్చు అన్న ఫీలింగ్లోనే ఉన్నా నేనైతే. మూవీ మొత్తం కూడా నాకు అసలు వర్త్ అనిపించలేదు. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా బాగుండిద్దని. అంత నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోయారు, అది నా ప్రాబ్లం. మేబీ అది నా ఒపీనియన్ ఏమో. నాకైతే అసలు నచ్చలేదు సినిమా. ఇంకా సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేవు, బీజిఎం బాగుంది, స్క్రీన్ ప్రజెన్స్ అంతా కూడా బాగానే ఉంది, పర్వాలా. ఎక్కువ ల్యాగ్ అనిపించింది స్టోరీ చెప్పాలంటే. ఎందుకంటే మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది దానికి చూపించడానికి చాలా వేసి ఉంటాయి, కానీ రొటీన్ వేలో వెళ్ళిపోవడం వల్ల పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించదు. మనకి ఏదైతే చెప్పారో చాలా కొత్త స్టోరీ చూస్తారు మీరు అని, అది అయితే అసలు రీచ్ కాలేకపోయారు. అస్సలు లాజిక్స్ ఉండవన్నమాట సినిమాలో. ఎలా అంటే మనందరికీ తెలుసు కాలేజ్ లైఫ్లో అందరికీ ఫ్రీడమ్ ఉండిద్ది అని. మరి బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ వెళ్ళిపోయి, గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ వెళ్ళిపోయి అంత అయితే ఫ్రీడమ్ ఉండదు, కొంచెం వరకు ఉండిద్ది. అది కూడా ఎక్కడ అంటే
లైక్ మన డిగ్రీ అయిపోయి గ్రాడ్యుయేషన్ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే ఉన్నారు, కానీ అన్ని కాలేజెస్లో అలా ఉండవు. కానీ అది ఏదైతే చూపించాలనుకున్నారో అది మరి టూ మచ్గా చూపిస్తారు. లైక్ అసలు ఇంకా మనకు అది గర్ల్స్ హాస్టల్ ఎవరు నమ్మరు అనమాట, అంత ఫ్రీడమ్ ఉండిద్ది. కనీసం ఒక వార్డెన్ ఉంటారు, ఒక సెక్యూరిటీ ఉంటారు. మన సినిమా మొత్తం టీచర్స్నే చూడడం ఒక రాహుల్ తప్ప, ఎప్పుడో ఒకసారి వస్తారు. అలా మొత్తం ఇంకా కాలేజ్ లైఫ్ అంటే ఓన్లీ వాళ్ళ వరకే చూపించారు, కానీ ఆ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఏం చూపించలేదు అనమాట. ఈవెన్ హీరో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చి మీరేంటి రిలేషన్లో ఉన్నప్పుడు అన్నప్పుడు కూడా ఏదైతే తన రూడ్ బిహేవియర్ ఉందో అది కూడా అసలు నచ్చలేదు నాకు. మామూలుగా ఎంత జనరల్గా చూసుకున్నా అంత రూడ్ ఎవరు బిహేవ్ చేయరు బయట ఓపెన్గా అయితే. ఇది మరీ టూ మచ్గా చూపించారేమో అనిపించింది. అండ్ ఫాదర్ కూడా మరీ టూ మచ్గా అలాగే ఉంటారులేండి, ఫాదర్స్ అయితే అలాగే ఉంటారులేండి. కొంతమంది అలా ఉండరు, కొంతమంది మాత్రం ఉంటారు. ఇప్పుడైతే ఏదైతే మూవీలో చూపించారో అంటే అందరూ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీయే చూస్తున్నారు అన్న ప్లాట్లో తీసుకెళ్లారు. సో దానివల్ల మనం కనెక్ట్ అవ్వము అనమాట. మనం ఏంటి జస్టిఫికేషన్ కోసం చూస్తూ ఉంటాం సినిమా, కానీ ఆ జస్టిఫికేషన్ అనేది మనకి రాదనమాట. అది మనకి నచ్చదు, అని నాకైతే నచ్చలేదు మరి. అండ్ సో ఎప్పుడైతే మనం ఏదైతే వద్దు అనుకొని మనం మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తామో అప్పుడు ఎలా ఉంటుంది లైఫ్ అనేది చూపించాలనుకున్నారు. మరి లాస్ట్లో ఏంటో ఇప్పుడు నాది స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పారు. పార్ట్ 2 అయితే వర్తే కాదు, అస్సలు తీయద్దు, మీ మనీ వేస్ట్, ప్రొడక్షన్ వేస్ట్, అంత వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా తీయకండి, ఎందుకంటే పార్ట్ 1 అసలు ఏముంది సినిమాలో, ఏం లేదు. అది అది అను ఇమాన్యుల్ గారి గురించి చెప్పాలంటే కనుక ఒక మంచి ఫ్రెండ్ అవుతారు హీరోయిన్కి. తన క్యారెక్టర్ నాకు నచ్చింది అనమాట. సినిమా మొత్తంలో ఏదైనా వర్తబుల్ క్యారెక్టర్ ఉందంటే అను ఇమాన్యుల్ గారిది. లైక్ ఎలా అంటే ఫస్ట్ మనకు చూసినప్పుడు నచ్చరు, కానీ ఎప్పుడైతే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళే మన కోసం స్టాండ్ తీసుకోరు. అలా ఉమెన్ టు ఉమెన్ స్టాండ్ తీసుకోవడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. కానీ ఈ మూవీలో అది చూపిస్తారనమాట. లైక్ రష్మిక గారికి అను గారు స్టాండ్ తీసుకుంటారు, అది నచ్చింది. ఆ ఒక్కటే నచ్చింది, మిగతా ఏం నచ్చలేదు నాకు సినిమాలో. భూమా క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ అంత అప్ టు ద మార్క్ అయితే లేదు, అంటే రిమార్కబుల్. ఇప్పుడు రష్మిక గారి ప్రీవియస్ మూవీస్ చూస్తే కనుక లిల్లీ బాబీ స్టోరీ అంత బాగుండిద్ది, ఇంకా గీతా గోవిందం బాగుండిద్ది. ఇట్లా మంచి మంచి లవ్ స్టోరీస్ తీసిన క్యారెక్టర్ ఇప్పుడు వచ్చి ఒక గర్ల్ ఫ్రెండ్ అన్న మూవీతో ఇంత డిసప్పాయింట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అది సో నాకైతే నచ్చలేదు. వన్ టైం వాచబుల్ అంటే ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచబుల్లే, అంతే. యావరేజ్ మూవీ, నాకైతే నచ్చల, సో అయిద్ది అనుకుంటున్నాను. సో అది నా ఒపీనియన్. ఇంతే ఇవాళ రివ్యూ. నచ్చిన వాళ్ళు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనా టాక్స్. లవ్ యూ ఆల్, బై బై. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం.